ఒకే ఎగ్జిబిషన్ నిర్వాహకుడు ఫక్రుద్దీన్ ప్రతి ఏడాది ఈ వేసవి సెలవుల్లోనూ లేదా ఇతరత సీజన్స్లోనూ ఎగ్జిబిషన్స్ పెట్టడం అనంతపురానికి కొత్త రకాలుగా విద్యార్థుల్లోనూ లేదా ప్రజల్లోనూ ఒక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టించి విషయ పరిజ్ఞానాన్ని పెంపొందించడానికి దోహదపడే రీతిలో ఎగ్జిబిషన్ ఉంది. ఈరోజు యూరోపియన్ మోడల్లో రకరకాలుగా చిత్రలేఖలు అదేవిధంగా రకరకాల ప్రతిభలతో ఆకట్టుకునే రీతిలో ఈరోజు అనంతపురంలో ప్రారంభించడం ఒక భాగ్యంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఇలాంటివి అనునిత్యం జరుగుతూ ఉంటే ఎక్కడో డబ్బున్న వాళ్ళు లండన్కి వెళ్ళో లేదా యూరోపియన్ కంట్రీస్కి వెళ్ళో ప్రతి చోట వెళ్ళి ఇవన్నీ కూడా చూడలేనటువంటి పరిస్థితి ఉంది. ఆ విధంగా కాకుండా ప్రతి సామాన్యుడు కూడా గ్రామీణ ప్రాంతాల్లో కుగ్రామాలు ఉన్న వాళ్ళు కూడా చూసి ఓహో ఈ విధంగా ఉంటాయని చెప్పి అవగాహన పెంపొందించడానికి ఇది దోహదపడుతుంది. అదేవిధంగా యూత్ కానీ స్టూడెంట్స్ కానీ ఈ విధంగా అవగాహన కలగడమే కాకుండా వాళ్ళలో కూడా ఆనందం ఉత్సాహం లేదా భవిష్యత్తు ప్రణాళికలు వేసుకోవడానికి కూడా దోహదపడుతుంది. ఇది భవిష్యత్తులో కూడా మరింతగా విభిన్న రకాలుగా మరింతగా ఈ ఎఫ్కే ఎగ్జిబిషన్ అనేది రాణించాలని అందుకు భగవంతుని ఆశీస్సులను కోరుకుంటున్నాను. పట్టణ ప్రజలకు మరియు చుట్టుపక్కల పల్లెల్లో నివసిస్తున్న పెద్దలకు చిన్నలకు అక్కలకు అన్నలకు తమ్ముళ్లకు అందరికీ మా ఎఫ్కే ఎగ్జిబిషన్ తరఫున అందరికీ మేము నమస్కారం చేసి విన్నవించుకుంటున్నాము. ఈ ఎఫ్కే ఎగ్జిబిషన్ అనేది మేము గత 28 ఏళ్ళ నుంచి కాంటాక్ట్ చేస్తున్నాము. దీనిలో వచ్చేసి పిల్లల మెయిన్ సబ్జెక్ట్ ఏమంటే కింద పిల్లలు ఎంతో మానసికంగా ఎగ్జామ్స్ వలన చాలా ఒత్తిడి జరిగింటుంది, ఒత్తిడికి లోనైంటారు. అటువంటి వాళ్ళకి ఒక ఆట విడుపు మాదిరి ఇక్కడికి వచ్చిన వెంటనే తల్లిదండ్రులతో ఇక్కడ ఉండే లొకేషను ఇక్కడ ఉండే కాన్సెప్టు యూరోపియన్ సిటీ అనేసి కొత్తగా వేసాము. మేము యూరోపియన్లో పోతే ఎట్లుంటుందో ఆ విధంగానే ఇక్కడ అన్ని భంగిమలు గల పిక్చర్సు సెల్ఫీ పిక్చర్సు అన్నీ ఉన్నాయి. పిల్లలకి వినోదం కలిగించడానికి కేవలం మేము పిల్లలని స్టూడెంట్స్ని దృష్టిలో పెట్టుకొని ఈ ఎగ్జిబిషన్ నిర్వహించుతుంటాము. వాళ్ళు చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా వచ్చి చూసుకొని వెళ్ళేటప్పుడు వాళ్ళ ఇది మాకు చూసిన వెంటనే మాకు ఎంతో ఆనంద బాష్పాలు మా కంటి నుంచి వస్తాయి. అంతా ఉప్పొంగిపోతూ ఉంటారు పిల్లలు. ఈ ఎగ్జిబిషన్కి వచ్చి సందర్శించి మీ అమూల్యమైన సలహాలు ఉన్నా కానీ ఇచ్చి ఫర్దర్ ఏం చేయాలా అనే ఉద్దేశము మీరు చూపిన వెంటనే మేము దాన్ని తూచా తప్పకుండా ఆ విధంగా జరిగేటట్లా చూస్తామని కోరుతూ సెలవు తీసుకుంటాం.